ఇస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? నిజంగంటే ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొడుతూ మన దేవుడి నామ మహిమపడదాం, ఆయన నామాన్ని మనం కనపడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి గతించిన వారాల్లో నేను వాక్యం చెప్పినప్పుడు మరి సహవాసం గురించి నేను వాక్యం చెప్పాను. దేని గురించి చెప్పండి? సహవాసం కదా. పార్ట్ 1లో ఏం చెప్పాను? ఎవరితో సహవాసము చేయకూడదు. హల్లెలూయా. రెండవది ఏం చెప్పాను? పార్ట్ 2లో సహవాసము చేస్తున్నప్పుడు జరుగుతున్న వాస్తవాల గురించి మరి చెప్పడం జరిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. దేవునితో సహవాసం చేసినప్పుడు మనకు ఎటువంటి ఆశీర్వాదాలు కలుగుతాయన్న విషయాల్ని మనం చూసాం. హల్లెలూయా. మరి ఈ సమయంలో మరి సంబంధాలు సంబంధాలు కట్టుకోవడం ఎట్లా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సంబంధాలు కట్టుకోవడం ఎట్లా? హల్లెలూయా. రిలేషన్షిప్ ఎట్లా మన జీవితంలో బిల్టప్ చేసుకోవాలి? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన యొక్క సంబంధాలు ఎవరితో మనము కట్టుకోవాలి, ఎలాగా మనము కట్టుకోవాలి, ఎవరితో కట్టుకుంటే మన సంబంధాలు నాశనమైపోతాయి, ఎవరితో మన సంబంధాలు కట్టుకుంటే మన యొక్క కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు దీవించబడేవిగా మరి ఉంటున్నాయి అన్న యొక్క విషయాలను మనము ఈరోజు మనము తెలుసుకుందాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము దేవుని వాక్యంలో మనం చూస్తాము, అబ్రహాము మరి దేవునితో ఏం చేశాడంట? సంబంధము కలిగిన వాడుగా మరి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుడు అబ్రహామును ఏమంటున్నాడంటే, అబ్రహామా నా స్నేహితుడా అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు చెప్పండి? అబ్రహామా నా స్నేహితుడా అంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. మన జీవితంలో మరి సంబంధం అది వర్టికల్గా మరి ఉండాలి, హారిజంటల్గా ఉండాలి. హల్లెలూయా. వర్టికల్గా ఉండాలి అంటే దేవునితో కూడా ఉండాలి. ఎలాగంటే నిలువుగా అంటే వర్టికల్ అని. హల్లెలూయా. హారిజాంటల్ అంటే మరి ఆ యొక్క లెవెల్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అంటే మరి హారిజంటల్గా అంటే మనుషులతో మన యొక్క సంబంధం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన జీవితంలో మరి దేవునితో ఎల్లప్పుడూ కూడా మనం ఏం కలిగి ఉండాలంట? సంబంధము కలిగిన వాళ్ళుగా మనం ఉండాలి. మనము దేవునిని ప్రేమించేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము దేవునితో సంబంధం కలిగిన వాళ్ళుగా ఉండాలి, దేవునిని ప్రేమించేవారుగా ఉండాలి. హల్లెలూయా. హారిజాంటల్ అన్నప్పుడు మరి యొక్క భూలోకంలో ఉంటున్న మానవులు, మనుషులతో మనము ఏం కలిగి ఉండాలంట? సంబంధము కలిగిన వాళ్ళుగా ఉండాలి. హల్లెలూయా. వారిని కూడా మనము ప్రేమించేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. ఈ లోకంలో ఉంటున్న మరి మనుషులతో మనము సంబంధాలు కలిగి ఉంటున్న సందర్భాలలో మరి ఏమి కలిగేవిగా ఉంటున్నాయంటే, కొన్నిసార్లు మనము ఆశీర్వాదాన్ని అనుభవించే వాళ్ళుగా ఉంటాం, కొన్నిసార్లు ఈ మనుషుల ద్వారా నొప్పులు కూడా, బాధలు కూడా అనుభవించే వాళ్ళుగా మనం ఉంటాం. హల్లెలూయా కదా. కొంతమంది చెప్తా ఉంటారు, సార్ నా ఇంట్లో మరి ఇట్లా బాధ ఉంది సార్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తోడుకోడల మూలకంగా కానీ మరి ఇంకా ఎవరి మూలకంగా కానీ కొంచెం ఏమంట ఈ బాధలు
నాకున్నాయి. ఈ విషయంలో నేనేమైపోతున్నాను, గందరగోళంతో నేను ఉంటా ఉన్నాను. హల్లెలూయ. అత్త కోడల మధ్యలో, హల్లెలూయ, దేవునికి స్తోత్రం. ఏమంట, గందరగోళం కదా. మరి వారు మాట్లాడుతున్న మాటలను బట్టి నొప్పిని కలిగిన వారుగా మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయ, దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ లార్డ్. అయితే దేవుడు మన జీవితాల్లో ఆయన కోరుకునేది ఏమంటే, మనము ఆయనతో సంబంధాన్ని మనము కలిగిన వారుగా ఉండాలని, మనము ఆశీర్వదించబడిన వారుగా ఉండాలని చెప్పేసి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయ. దేవుని చిత్తం ఏమంట, మనం అందరూ కూడా ఆయనతో ఏం కలిగి ఉండాలి, సంబంధాన్ని మనము కలిగిన వాళ్ళుగా ఉండాలి, మనము ఆశీర్వదించబడిన వాళ్ళుగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయ, దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ లార్డ్ కదా. మన జీవితాల్లో అన్ని విషయాల్లో కూడా మనం ఏం చేయబడాలి, ఆశీర్వించబడాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కోరుకుంటున్నాడు, అలా చెప్పండి అందరూ. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని యొక్క చిత్తం ఏమంటే, మనం అందరూ కూడా ఏం చేయబడాలి, ఆశీర్వదించబడిన వారుగా మన జీవితంలో ఉండాలన్నదే దేవుని యొక్క కోరిక. హల్లెలూయా. యోబు గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం. యోబు గ్రంథము, ఆయన మహావివేకి. నాయన 9:4. ఆయన మహావివేకి అధిక బల సంపన్నుడు ఆయనతో పోరాడ తెగించి హాని నొందని వాడెవడు. హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాం, ఆయన అనగా ఎవరంట, దేవుడు. హల్లెలూయా కదా. దేవుడు మహా వివేకి. హల్లెలూయా. అధిక బల సంపన్నుడు, ఆయనతో పోరాడ తెగించి హాని నొందని వాడెవడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఇంగ్లీష్లో చూస్తుంటున్నాం, హీ ఈజ్ వైజ్ ఇన్ హార్ట్ అండ్ మైటీ ఇన్ స్ట్రెంగ్త్, హూ హెత్ hardened himself against him and hath prospered. హల్లెలూయా. అనగా ఇక్కడ చూస్తుంటున్నాం, ఇక్కడ హాని నొందని వాడెవడు అని ఉంది. ఇంగ్లీష్లో ఏముంది అంటే, మరి వర్ధిల్లడు అని ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. ఆయనతో పోరాడి తెగించి వర్ధిల్లువాడు ఎవడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనం చూస్తుంటున్నాం, వర్ధిల్లడము అంటే ఆర్థికంగా, మెటీరియల్ పరంగా మనము మరి వర్ధిల్లడము అని కాదు కానీ, హల్లెలూయా, మన జీవితాల్లో మరి కుటుంబములలో మనము వర్ధిల్లే వాళ్ళుగా మనం ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్ కదా. మరి భార్య వర్ధిల్లాలి, భర్త వర్ధిల్లాలి. హల్లెలూయా. పిల్లలు ఏం చేయబడాలంట, వర్ధిల్లాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. ఇక వర్ధిల్లాలి అంటే మరి ఈ యొక్క బిడలు ఏ విధంగా ఉండాలంటే, జ్ఞానవంతులుగా మరి ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి, జ్ఞానవంతులుగా ఉండాలి కదా. గతించిన వారంలో మరి మనం ధ్యానించాం కదా, ఈ యొక్క ఎవరితో మనము సహవాసము చేయకూడదు, ఎవరితో మనము సహవాసం చేయాలి, మరి ఎవరితో అంటే వారు సహవాసం చేయడంలో కలిగే ఆ వాస్తవాల గురించి మనం చూసాం. హల్లెలూయా. జ్ఞానవంతుడు మరి జ్ఞానవంతుడితో మరి సహవాసం చేస్తే ఏమవుతాడంట, జ్ఞానవంతుడు అవుతాడు, మహాజ్ఞానవంతుడు మరి అవుతాడు. హల్లెలూయా. జ్ఞానం లేని వాడితో సహవాసం చేస్తే మూర్ఖుడైపోతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక.
మన మన జీవితంలో ఏం కలిగి ఉండాలంట? జ్ఞానమును కలిగిన వారుగా మనము ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. స్నేహితులతో మనము సహవాసం చేసే విషయములు కూడా ఏ విధంగా ఉండాలంటమ్మా? మనము జ్ఞానవంతులుగా ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా ఇక దేవుడిచ్చిన జ్ఞానాన్ని మనము కలిగి ఉండలేకపోతే, హల్లెలూయా, దేవుడు ఆ జ్ఞానం ఇచ్చిన తర్వాత కూడా మనము జ్ఞానము లేని వారిగా ప్రవర్తిస్తే ఆ యొక్క వ్యక్తుల జీవితాలలో ఏముండదంట? ఆశీర్వాదం అనేది మరి చూడలేరు. ఏం చూడలేరు చెప్పండి? ఆశీర్వాదం అనేది చూడలేరు. ప్రైలర్ హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి యొక్క మరి యోబు గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తుంటున్నాము. దేవుడు మహా వివేకి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అధిక బల సంపన్నుడు, ఆయనతో పోరాడి తెగించి హాని నొందని వాడెవడు. ప్రైలర్ హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన జీవితంలో మనము ఎవరి జ్ఞానమును కలిగిన వాళ్ళుగా ఉండాలంట? దేవుని జ్ఞానమును కలిగిన వాళ్ళుగా మన జీవితంలో ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. జ్ఞానమునకు వ్యతిరేకంగా జీవించినప్పుడు ఏం జరుగుతుందంట? హలో, కుటుంబాలలో కానీ ఎక్కడైనా కానీ జ్ఞానమునకు వ్యతిరేకంగా జీవించినప్పుడు ఏం ఏర్పడుతుందంట? గందరగోళం ఏర్పడుతుందంట. ఏం ఏర్పడుతుంది? అసమాధానం అనేది ఏర్పడుతుంది. ఏం ఏర్పడుతుంది? కలవరం అనేది మరి ఆ యొక్క కుటుంబంలో సృష్టించబడేదిగా మరి ఉంటా ఉంది. ఏం లేనప్పుడు చెప్పండి? ఏం లేనప్పుడు? జ్ఞానమునకు వ్యతిరేకముగా జీవించినప్పుడు. హల్లెలూయా, దేనికి వ్యతిరేకంగా జీవించినప్పుడు అమ్మా? అయ్యా, జ్ఞానమునకు వ్యతిరేకంగా జీవించినప్పుడు. దేవుడు చెప్తాడు, నా కుమారుడు నీ విధంగా జీవించకూడదు, నా కుమార్తె నీ విధంగా జీవించకూడదు అని దేవుడు మనకు జ్ఞానాన్ని ఇస్తాడు. జ్ఞానమును ఇచ్చినప్పుడు జ్ఞానమునకు వ్యతిరేకంగా జీవిస్తూ ఏమైతుందిలే, ఈ చిన్న విషయమే కదా, హల్లెలూయా, ఏమైతుందిలే, అందరూ చేసినట్లే కదా అని చెప్పేసి దేవుడిచ్చిన జ్ఞానమునకు ఎప్పుడు నీవు వ్యతిరేకముగా నీవు జీవిస్తావో ఏమేర్పడుతుందో చెప్పండి? గందరగోళము ఏర్పడేదిగా మరి ఉంటా ఉంది. ప్రైజ్ ది లార్డ్. కదా, గందరగోళం ఏర్పడాలా మన జీవితంలో? ఆశీర్వాదం ఉండాలా? ఆశీర్వాదం ఉండాలంటే మనం ఏం చేయాలంట? దేవుని జ్ఞానమునకు విధేయులు మనము కావాలి. మరి జ్ఞానమునకు వ్యతిరేకంగా జీవిస్తే ఏం జరుగుతుందంట? గందరగోళం అనేది ఏర్పడుతుంది. హల్లెలూయా. కదా, చాలా కుటుంబాలలో బాగున్నట్లే ఉంటారు, కానీ ఆ కుటుంబాలలో ఏముంటుందంట? లోపల చూస్తే గందరగోళం ఉంటుంది. సమాధానం అనేది, నెమ్మది అనేది వారి జీవితాలలో మరి ఉండదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా, ఇక సంబంధాల విషయాల్లో ఏమి ఉండాలంటే ఇక్కడ చూస్తుంటున్నాము, దేవుని గర్వపరిచే సంబంధాలు, అటువంటి లక్షణాలు మన జీవితంలో కలిగి ఉండాలి. హల్లెలూయా, ఏం చెప్పండి? దేవుని గణపరిచే విధంగా మన సంబంధాలు ఉండాలి. దేవునిని గణపరిచే విధంగా మన యొక్క లక్షణాలు ఉండాలి. హల్లెలూయా. నీ సంబంధము ఏ విధంగా ఉన్నప్పటికీ నీవు ఏ విధంగా ఉండాలంట? దేవుని నామమును ఘనపరిచే వ్యక్తిగా నీవు ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా, దేవుడు మొట్టమొదటిగా ఆయన ఏమి కోరుకుంటున్నాడంటే ఆయన నమ్మకత్వాన్ని కోరుకుంటా ఉన్నాడు. ఈ సంబంధాలలో దేవుడు మొట్టమొదటిగా ఏం కోరుకుంటున్నాడు చెప్పండి? నమ్మకత్వము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక.
కదా. నమ్మకత్వం అన్నది అది చాలా ప్రాముఖ్యమైనది కదా. దేవుడు కూడా కోరుకున్నది ఏమంటే, నా కుమారుడు నాకు నమ్మకత్వముగా ఉండాలి, నా కుమార్తె నాకు ఏ విధంగా ఉండాలి, నమ్మకత్వంగా ఉండాలి. హల్లెలూయా. అందును బట్టి దేవుడు నిర్గమాకాండము 20వ అధ్యాయము 3వ వచనంలో ఏమంటున్నాడో ఒకసారి చూసుకుందాం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని, పైన ఆకాశమందే గాని, క్రింది భూమి ఎందే గాని, క్రింద భూమి ఎందే గాని, భూమి క్రింద నీళ్ళ ఎందే గాని, భూమి క్రింద నీళ్ళ ఎందే గాని యుండు ఇండు దేని రూపమునైనను, దేని రూపమునైనను, విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. వాటిని ఏం చేయకూడదంట, పూజింపకూడదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు ఏ నమ్మకత్వాన్ని ఆయన కోరుతున్నాడంటే, దేవుడు చెప్తా ఉన్నాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి, మీరు నన్నే సేవించాలి, మీరు నన్నే మరి పూజించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నాకు వచ్చే మహిమను మీరు వేరే వాటికి మీరు చెల్లించకూడదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ విషయములో దేవుడు ఏమి కోరుకుంటున్నాడమ్మా, నమ్మకత్వాన్ని కోరుకుంటా ఉన్నాడు. నా కుమారుడు నా కుమార్తె నన్ను సేవించేదిగా ఉంటా ఉందా, నా కుమారుడు నన్ను సేవించేవాడుగా ఉంటా ఉన్నాడా, లేక మరి ఇక సృష్టిని సేవించేవాడుగా ఉంటా ఉన్నాడా, వేరొకరిని సేవించేవాడుగా మరి ఉంటా ఉన్నాడా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ విషయములో మనము ఏ విధముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు చెప్పండి, నమ్మకత్వము. ఈ నా కుమారుడు నా కుమార్తె నాకే విధంగా ఉంది, నమ్మకస్తుడుగా ఉన్నాడు, నమ్మకస్తురాలుగా. హల్లెలూయా. షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు ఆజ్ఞ వచ్చింది. నెబుకద్నెజరు రాజు ఆజ్ఞను పంపించాడు. ఏం పంపించాడంట, నేను నిలబెట్టిన ప్రతిమకు అందరు కూడా ఏం చేయాలి, నమస్కారం చేయాలి, సాగిలపడి నమస్కారం చేయాలి. ఎవరు సాగిలపడి నమస్కారం చేయరో వారిని ఎక్కడేస్తారని ఆజ్ఞ వచ్చిందంటే చెప్పండి, మీకు అందరికి తెలుసు కదా. ఎక్కడేస్తారని వచ్చింది ఆజ్ఞ, అగ్నిగుండములో వేస్తారని ఆజ్ఞ వచ్చింది. అయితే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఆ యొక్క నెబుకద్నెజరు రాజు నిలబెట్టించిన ప్రతిమకు నమస్కారము చేశారా, సాగిలపడ్డారా? పడలేదు. అంటే వీరు ఏ విధముగా ఉంటున్నారు, దేవునికి నమ్మకత్వంగా ఉంటా ఉన్నారు. హల్లెలూయా. వారి ఎదురుగా ఏది ఉందంట, అగ్నిగుండము ఉంటా ఉంది. వారు రాజుతో అంటా ఉన్నారు. రాజు అడిగినప్పుడు అంటా ఉన్నారు, ఇందును గుర్తిన ప్రత్యుత్తరం ఇచ్చే అవసరమో మాకు లేదు. హల్లెలూయా. అప్పుడు నెబుకద్నెజరు రాజు ఏం చేశాడంటే, ఈ యొక్క అగ్నిగుండమును 7 అంతలుగా అధికముగా చేయము. అప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏమంటున్నారంటే చెప్పండి, ఈ అగ్నిగుండంలో నుంచి మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. హల్లెలూయా. ఒకవేళ రక్షింపకపోయినను ఈ ప్రతిమకు మేము నమస్కారము చేయము. హల్లెలూయా. ఇక్కడ షడ్రక్ మేషక్ అబేద్నెగోల జీవితంలో ఏమి కనిపిస్తుంది చెప్పండి, ఏమి కనిపిస్తూ ఉంది, నమ్మకత్వం. ఎవరి మీద నమ్మకత్వము, దేవుని మీద నమ్మకత్వము కనిపిస్తా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. అందుకనే దేవుడు ఏమి కోరుకుంటున్నాడంటే, నీలో నాలో మనలో ఆయన నమ్మకత్వాన్ని కోరుకుంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక.
కదా. ఆ యొక్క అగ్నిగుండంలో వేయబడినప్పుడు వాళ్ళు కాల్చబడ్డారా? వారు నాశనం అయిపోయారా? అగ్నివాసన వాళ్ళకి అంటిందా? వెంటక కాలిపోయిందా? వెంట్రుకలు బట్టలేమైనా వాసన వచ్చాయా? రాలేదు. హల్లెలూయా. దానికి కారణం ఏంటమ్మా? అయ్యా, దేవునికి వారు నమ్మకత్వముగా మరి ఉంటా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనాన్ని. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ మాటలు ఎవరు చెప్తున్నారంట? ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని కూడా మీరు ఏం కాలేరు? దాసులుగా మీరు ఉండలేరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు చెప్పాడంటే అది నిజమా అబద్ధమా? రెండు దానులకు మనము దాసులుగా ఉండగలమా? చెప్పండి. ఉండలేం. హల్లెలూయా. రెండు నాలుగు దాసులుగా ఉంటామని రెండు పడవల్లో కాలు పెట్టి వెళ్తే ఏమైపోతుంది? ఏమైపోతారు? సముద్రం పాలైపోతారు. హల్లెలూయా. కదా. యేసు ప్రభు ఏమి చెప్తాడో హల్లెలూయా అదే జరిగేదిగా మరి ఉంటా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయం 27వ వచనం నుంచి మనం చదువుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయం. అప్పుడు యేసు వారిని చూచి మీరందరూ అభ్యంతరపడెదరు. గొర్రెల కాపరిని కొట్టుదురు. గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. హల్లెలూయా. 28వ వచనం చదువు. 29వ వచనం చదవండి ఇప్పుడు. అందుకు పేతురు అందరూ అభ్యంతర పడినను నేను అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా. హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాం, యేసు ప్రభు ఏమంటున్నాడు? గొర్రెల కాపరిని కొట్టినప్పుడు గొర్రెలంతా కూడా ఏమైపోతాయంట? అభ్యంతర పడుతాయి. హల్లెలూయా. చెదిరిపోతాయి అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 29వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. పేతురు గారు ఏమంటున్నారంట? అందరూ అభ్యంతర పడినని నేను అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా. 30వ వచనం చదువుకుందాం. యేసు అతని చూచి నేటి రాత్రి కోడి 2 మారులు కూయక మునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. హల్లెలూయా. ఏమన్నాడంట పేతురు? అయ్యా, ఎవరు అభ్యంతర పడినా పడవచ్చు, కానీ నేను అభ్యంతర పడను అంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడంట? ఈ రాత్రే నీవేమైతావు? అభ్యంతర పడుతావు. హల్లెలూయా. 2 మారులు కూయక మునిపే నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయముగా
చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అన్న మరి ఇక పేతురు గారు ఏమంటున్నారు చూడండి, 31వ వచనము. అతడు మరి ఖండితముగా అతడు మరి ఏం చెప్తున్నాడంటమ్మా, అయ్యా జాగ్రత్త వినాలి. అతడు మరి ఖండితముగా నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పన నేను అట్లు వారందరూ అనిరి. హల్లెలూయా. ఈయన ఏమంటున్నాడంటే, ప్రభువా నేను ఆ విధంగా బొంకనయ్యా, నేను ఏం చేస్తాను, నీతో కూడా చావవలసి వచ్చినను ఏం చేస్తాను, నిన్ను ఎరగనని చెప్పను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. మరి ఏం జరిగిందంటే అక్కడ, ప్రభువా నీ కొరకు నేను సస్తాను ప్రభువా, నీతో కూడా నేను సస్తాను ప్రభువా అని అన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అన్న పేతురు గారు ఏమన్నారండి చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని ముమ్మారు బొంకినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ చూస్తుంటున్నాము నమ్మకాన్ని మనం చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. చెప్పడము ప్రాముఖ్యము కాదు, కానీ దాని ప్రకారంగా జీవించడమే ప్రాముఖ్యము. హల్లెలూయా. అందుకని ఇక్కడ చూస్తుంటున్నాము, నమ్మకత్వము ఉత్సాహము ద్వారా ప్రదర్శించబడును అంట. నమ్మకత్వము ఎట్లా ప్రదర్శించబడుతుంది చెప్పండి. సంతోషంతో ఉత్సాహంతో, ప్రభువా నేను నీ కొరకు ప్రాణాలన్న పెడతాను ప్రభువా, హల్లెలూయా అని చెప్పి ఎట్లా చెప్తారు, ఉత్సాహంగా సంతోషముగా చెప్తారు. హల్లెలూయా. ఆ పరిస్థితి వచ్చినప్పుడు తెలుస్తుంది హల్లెలూయా ఏం చెప్తాము అన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కానీ అటువంటి ప్రతికూల పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు తెలుస్తుంది నీవు దేవునికి నమ్మకంగా నీవున్నావా లేదా. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కొంతమంది అంటారంట, ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే ఏమన్నా ఎందుకు భయపడతావన్నా, ఏమక్క నువ్వెందుకు భయపడతావక్క, మేము ముందుండి అన్ని చూసుకుంటాము, నువ్వు భయపడే అవసరమే లేదంటారంట. హల్లెలూయా. మేము ముందుండి అన్ని చూసుకుంటామంటారంట. హల్లెలూయా. అప్పుడు ఏం కలుగుతుందంట, అబ్బా వీళ్ళు నాకున్నారు కదా, వీళ్ళు ముందుండి అన్ని చూసుకుంటారు కదా. హల్లెలూయా. బా ఎంత నమ్మకమోపా వీళ్ళకి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ ఫంక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు అసలు కనపడరంట. హల్లెలూయా. భయపడద్దన్న వాళ్ళు ఏం చేయరంటమ్మా, సార్ భయపడద్దండి సార్, నేను ఉన్నాను సార్, మేము వస్తాం సార్, 5 గంటలకు వస్తాం సార్ వంట చేసికి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం అంటారంట. హల్లెలూయా. వస్తారని ఎదురు చూసి లాస్ట్కి ఫోన్ చేస్తే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాళ్ళు చెప్పినప్పుడు నమ్మకం ఏర్పడతా ఉంది, వారి నమ్మకత్వాన్ని వారు ప్రదర్శించుకోవడమో లేదు. అంతా అయిపోయాక ఎప్పుడు వస్తున్నారంట, భోజనం టైంలో వస్తున్నారంట. హల్లెలూయా. వచ్చినప్పుడు అంటారంట, ఏమంటారు తెలుసా, నాకు అర్జెంటుగా ఆ పని పడింది,
పోయింటి, అర్జెంటుగా ఈ పని పడింది నేను పోయింటి, అందుకొని నేను రాలేకపోయాను అంటారంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తికి అభయం ఇస్తూ ఉన్నప్పుడు, ఒక వ్యక్తికి ధైర్యం ఇస్తూ ఉన్నప్పుడు నీ నమ్మకత్వంలో ఏముండకూడదంట, లోపం అన్నది ఏమాత్రం కూడా మరి ఉండకూడదు. హల్లెలూయా, 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 దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా, చెప్పడంలో ఏముందంట, బాగా ఉంది, తర్వాత ఏం లేదంట, బాగుందా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాదు, చెప్పడంలో కాదు నమ్మకత్వము. ఏమి చేసినా మన జీవితంలో ఏం కనబడాలంట, నమ్మకత్వం అనేది మన జీవితంలో కనబడాలి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. మనం చేసుకునే తీర్మానంలో ఏముండాలంటమ్మా అయ్యా, నమ్మకత్వం అనేది మన జీవితంలో ఉండాలి. హల్లెలూయా. కదా, మీరు చేస్తారని చెప్పినట్లు చేయుటయే నమ్మకత్వం యొక్క మరి సాక్ష్యము, నిర్వచనము. హల్లెలూయా. ఏమంట, మీరు చేస్తానని చెప్పినట్ల చేయుటయే. హల్లెలూయా. ఏమంట చెప్పండి, అది నమ్మకత్వం యొక్క సాక్ష్యం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా, యేసుక్రీస్తు ప్రభువారు అంటూ ఉన్నారు కదా, ఒక వ్యక్తి ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే సిరిని దేవునిని మరి ప్రేమించలేరు. హల్లెలూయా. మీరు దేవునికిని సిరికిని దాసులుగా మీరు ఉండలేరు. దేవునిని సిరిని మీరు వెంబడించలేరు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా, నీవు అమ్మాయిని వెంబడిస్తూ ఉంటే దేవుని వెంబడించలేవంట. హల్లెలూయా. నీ ఒక అబ్బాయిని వెంబడిస్తూ ఉంటే నువ్వేం చేయలేవు, దేవుని నీవు వెంబడించలేవు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ఆ సమయం వచ్చేటప్పుడు ఏమైపోతుందంట, పేతురులాగా మాట్లాడతారంట. ఏ సమయమో, నేను నీకోసం ప్రాణమైన పెడతాను ప్రభువా అని చెప్పిన పేతురు లాస్ట్కి ఏం చేశాడంట, బొంకినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా, మనము దేవుని ప్రేమిస్తున్నామని చెప్పి సిరిని ప్రేమిస్తే, హల్లెలూయా, దేవుని ప్రేమిస్తున్నామని చెప్పి మనం లోకాన్ని మనం ప్రేమిస్తే, హల్లెలూయా, మన జీవితంలో ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు ఏమైపోతుందంట, పేతురులాగా ఏమంటామో, యేసు ప్రభు నాకెవరో తెలియదు అని చెప్పేసి అనేవాళ్ళుగా మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకనే మన జీవితంలో ఎటువంటి సంబంధమును కలిగి ఉండాలంటే సరైన సంబంధాన్ని కలిగిన వాళ్ళుగా ఉండాలి. ఎట్లాంటి సంబంధం అమ్మా అయ్యా? సరైన సంబంధము మనం కలిగి ఉండాలి. దేవునితో మాత్రమే కాదు కానీ మనుషుడితో కూడా సరైన సంబంధాన్ని కలిగిన వాళ్ళుగా ఉండాలి. హల్లెలూయా. కదా, దేవునితోనే మాత్రం కాదు సంబంధం. హల్లెలూయా. మనం ఎక్కడున్నాం? పరలోకంలో ఉన్నామా, భూలోకంలో ఉన్నామా? ఈ భూలోకంలో మనకు ఎవరున్నారు? మనుషులు ఉన్నారు కదా. హల్లెలూయా. కదా, మనం దేవునితో సంబంధం మాత్రం కాదు కానీ మనుషులతో కూడా సరైన సంబంధము కలిగి ఉండాలి. హల్లెలూయా. సరైన సంబంధం కలిగి ఉంటే సరి అయిన నమ్మకత్వాన్ని మన జీవితంలో కలిగిన వారుగా మనము జీవిస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్దామా? నమ్మకత్వం. ఏమంటే చెప్పండి? నమ్మకత్వం.
ఎవరి మీద నమ్మకత్వం? దేవుని మీద నమ్మకత్వం. దేవునికి మన పట్ల ఉన్న నమ్మకత్వం. హల్లెలూయా. మనుషుల పట్ల ఉంటున్న నమ్మకత్వము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నమ్మకత్వంలో జీవించాలంటే మనకేం కావాలంట? త్యాగం అన్నది కావాలి. ఏం కావాలి చెప్పండి? త్యాగం అన్నది మరి కావాలి. చూడండి, అబ్రహాము జీవితంలో దేవుడు ఏం చేశాడు? అబ్రహాముకు 100 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎవరిని ఇచ్చాడంటమ్మా? ఇస్సాకునిచ్చాడు. హల్లెలూయా. అబ్రహాము దేవునికి నమ్మకస్తుడుగా ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా చేయబడ్డాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ యొక్క అబ్రహాము నువ్వు దేవుడు పరీక్షిస్తా ఉన్నాడు. ఏమని పరీక్షిస్తున్నాడంటే, ఓ అబ్రహామా, నీకు ఒకగానొక కుమారుడు ఉన్నాడు కదా, ఆ కుమారుడైన ఇస్సాకును నువ్వు తీసుకొని ఎక్కడికి రావాలి? మోరియా దేశంలోకి రావాలి. మోరియా దేశములో నేను చూపించే ఒక పర్వతం మీద అక్కడ బలిపీఠము కట్టి నీ కుమారుణ్ణి నాకు ఏం చేయాలి? బలిగా అర్పించాలి. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తుంటున్నాం, అబ్రహాము యొక్క నమ్మకత్వము నా మీద ఎంత ఉందో చూడాలనుకుంటున్నాడు దేవుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏమంటాడో ఈ మాట వచ్చిన వెంటనే అబ్రహాము ఏమంటాడేమో చూద్దాం అనుకుంటున్నాడు దేవుడు. అప్పుడు ఏమన్నాడంటే అబ్రహాము, చిత్తం ప్రభువా అని చెప్పేసి అన్నాడు. ఇంటికి వెళ్ళాడు, భార్యతో చెప్పాడు. ఏమని చెప్పాడంట? పోయి కుమారుని బలిగా అర్పించి వస్తానని చెప్పాడా? చెప్పాడా? చెప్పితే ఏమవుతుంది? శారమతలు ఏం చేస్తుంది? ఏమండి నీకే బుద్ధి ఉందా లేదా? ఏమో దేవుడు బలిగా అడిగినాడులే, మంచిదే, ఇన్ని వేల గొర్రెలు ఉన్నాయి కదా మనకి, దానిలో ఒక 1000 గొర్రెలన్నా పోయి అర్పించు, కుమారుణ్ణి ఎందుకు అర్పిస్తావని చెప్పేసి ఏమేమో మాట్లాడేది కదా. ఎన్నెన్నో అడ్డులేసేది శారమ్మ. అయితే అబ్రహాము దేవుని పట్ల ఏ విధంగా ఉన్నాడంట? నమ్మకత్వాన్ని కలిగిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. నమ్మకత్వం కలిగిన వాడు ఏం చేస్తాడంట? త్యాగము చేసేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. తెల్లవారుజాము లేచాడు, గాడిద మీద కట్టెలు పెట్టుకున్నాడు, అక్కడ దాసులు పిలుచుకున్నాడు, కుమారుని పిలుచుకున్నాడు, బయలుదేరి వెళ్ళారు మోరియా దేశానికి. అక్కడ ఒక పర్వతం కనిపించింది. దేవుడు చెప్పాడు, ఈ పర్వతం మీద నీ బలి ఇమ్మని. సరైన దాసులకు చెప్పాడు, మీరు కిందనే మీరు ఉండమని చెప్పాడు. ఇస్సాకు అబ్రహాము బయలుదేరి ఏమంట ఆ కొండ మీదకి వెళ్తా ఉన్నారు. మార్గ మధ్యంలో ఇస్సాకు అడుగుతా ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, డాడీ డాడీ కర్రలున్నాయి, నిప్పు ఉంది, దహన బలికి గొర్రెపిల్ల ఎక్కడా అని అడుగుతా ఉన్నాడు. హల్లెలూయా. ఇస్సాకు, ఓ ఇస్సాకు, నీవే నాయన గొర్రెపిల్ల అని చెప్పాడా? చెప్పలేదు. హల్లెలూయా. అబ్రహాము జీవితంలో ఏమంటే, నేను దేవుని చిత్తాన్ని నేను నెరవేర్చాలి, ఆయనకు నేను నమ్మకస్తుడుగా నేను ఉండాలి. ఇంతవరకు నమ్మకంగా జీవించాను, ఇక ముందు కూడా నేను ఎట్లా జీవించాలి? నమ్మకంగా నేను జీవించాలి. హల్లెలూయా. అబ్రహాము అన్నాడు, యెహోవా ఈరే, యెహోవా ఈరే, యెహోవాయే చూసుకుంటాడు బిడ్డ. హల్లెలూయా. ఇద్దరు కలిసి వెళ్ళారు పైకి, బలిపీఠాన్ని కట్టారు, కట్టెలు పేర్చారు. వెనుక నుంచి అబ్రహాం ఏం చేశాడంట? ఇస్సాకు యొక్క చేతులను కట్టేశాడు, కాళ్ళను కట్టేశాడు. ఆ బలిపీఠం మీద ఇస్సాకును కూర్చోబెట్టాడు. హల్లెలూయా. కత్తి తీసుకున్నాడు, పైకెత్తాడు నరకడానికని, బలి ఇవ్వడానికి. వెంటనే పరలోకం నుంచి ఒక స్వరం వినిపించింది, అబ్రహామా, ఈ చిన్నవాని మీద నీవు చేయలేదు.
చెయ్యి వేయవద్దు. ఇది మూలకముగా తెలుస్తుంది నీవు నాకు భయపడవాడవని, నీవు నన్ను ప్రేమించేవాడవని. దీని మూలకంగా తెలుస్తూ ఉంది నీ నమ్మకత్వము నా మీద ఏ విధముగా ఉందో. హల్లెలూయా. కుంటు సాగులు చెప్పి అబ్రహాము తప్పించుకోలేదండి. హల్లెలూయా. అబ్రహాము తన కుమారుని బలిచ్చే విషయంలో కూడా ఏ విధంగా ఉన్నాడు చెప్పండి? ఏ విధంగా ఉన్నాడు? నమ్మకత్వంతో మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు పొద్దున్నే బలియాలి కదా అని చెప్పేసి అనుకుని షెడ్యూల్ టైం మార్చుకోలేదు. ఏం మార్చుకోలేదమ్మా? షెడ్యూల్ మార్చుకోలే. అంటే టైం మార్చుకోలే. ప్రభువా ఈరోజు ఉదయం ఏమి ప్రభువా, ఈరోజు ఒక్కరోజే నా కొడుకుని చూసుకుంటాను, రేపు వచ్చి నేను అర్పిస్తాను ప్రభువా అనుకున్నాడా? ఈ ఒక వారం రోజులు ప్రభువా 100 సంవత్సరాల వెనక నాకు ఇచ్చావయ్యా, ఒక వారం తర్వాత నేను బలిగా ఇస్తాను ప్రభువా అని అన్నాడా? హల్లెలూయా. తన టైమును ఏం చేయాలంట? దేవుడు మాట్లాడినప్పుడు మార్చుకోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనతో అనేక సార్లు మాట్లాడుతూ ఉంటాడు. నా కుమారుడా, నీవు ఇప్పుడు ఈ విధంగా జీవించాలి, నీ విధంగా నీవు బ్రతకాలని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అంటే మనం ఏం చేస్తామో, ప్రభువా ఈరోజు ఒక్కరోజులే ప్రభువా, హల్లెలూయా, రేపు ఒక్కరోజులే ప్రభువా, హల్లెలూయా అనుకుంటా ఉంటాం. ప్రభువా నీవు మాట్లాడేవయ్యా, ప్రభువా ఈరోజు నుంచే నేను తీర్మానం చేసుకుంటా ఉన్నాను అని తీర్మానం చేసుకుంటే ఎలాగుంటుందంట? ప్రభువుకు మనము దేవునికి నమ్మకత్వం కలిగిన వాళ్ళుగా మన జీవితంలో ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. కదా, ఎవరికైనా మనము మాట ఇచ్చామనుకోండి, హల్లెలూయా, ఎవరికైనా మనం మాట ఇచ్చాం, మాట ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఎన్ని అడ్డంకాలు ఏమేమి వచ్చినా కూడా మరి ఏం చేస్తాం? లేదు నేను అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి ఏం చేస్తారు? షెడ్యూల్ టైంను మార్చుకునే వాళ్ళుగా మరి ఉంటారు. ఎందుకు మార్చుకుంటారు? ఓ నేను చెప్పాను కదా, మాట ఇచ్చాను కదా, నేను వెళ్ళాలని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కదా, దేవుడు కూడా ఏమి కోరుకుంటున్నాడంటే, ఆయన నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో దేవుడు కోరుకుంటున్నది ఏమంట? నమ్మకత్వము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా మన జీవితంలో మనం ఏం కోరుకుంటాం చెప్పండి? నా కుమారుడు నాకు ఎట్లుండాలి? నమ్మకంగా ఉండాలి అని మనం కోరుకుంటాం. నా కుమార్తె నాకు ఎట్లుండాలి? నమ్మకంగా ఉండాలని కోరుకుంటాం. హల్లెలూయా. నా భార్య నాకు నమ్మకంగా ఉండాలని కోరుకుంటా. నా భర్త నాకు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలని మనం కోరుకుంటాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే దేవుడు కూడా ఈరోజు ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, నిన్ను నన్ను మనలందరినీ కూడా, నా కుమారుడా, నా కుమార్తె, నీవు నాకు నమ్మకముగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది ఆయనకు నమ్మకంగా ఉండాలని ఇష్టపడతా ఉన్నారు? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ మాటలను దేవుడు స్థిరపరచును గాక. రానున్న రోజుల్లో ప్రతికూల పరిస్థితులు వచ్చినా, హల్లెలూయా, పేతురు వలె బంకకుండా, ఎవరి వలె బంకకుండా? పేతురు వలె బంకకుండా ప్రతి ఒక్కరు కూడా
నమ్మకస్తులుగా ఉందురుగాక. ఆమేన్, ఆమేన్. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకములో స్నేహము చేయగోరునో వారు దేవునికి శత్రువగును. యాకోబు 4:4. ఓకే, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాము, లోకముతో ఎవరు స్నేహం చేయగొడతారో వారు దేవునికి ఏమైపోతారంటే చెప్పండి, శత్రువులు అయిపోతారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునితో లోకంతో స్నేహం చేసిన వారు ఏమైపోతారంటమ్మా అయ్యా? దేవునికి శత్రువులు అయిపోతారు అని మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. కదా, మనము దేవునికి స్నేహితులమా లేకపోతే లోకానికి స్నేహితులమా? హల్లెలూయా. ఎవరికి స్నేహితులు మనము? దేవునికి మనము స్నేహితులా కాదా? హల్లెలూయా. మనము ఆయనకు కుమారులము, ఆయనకు కుమార్తెలము, ఆయనకు స్నేహితులము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. అందులో బట్టి మన జీవితంలో మనమందరూ కూడా ఆయన కృప ద్వారా దేవునికి నమ్మకత్వముగా ఉందుముగాక. హల్లెలూయా. గతించిన కాలంలో లోకానుసారంగా ఉన్నామేమో, లోకం చెప్పినట్లు విన్నామేమో. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఏమంట, ఆయన కృప ద్వారా దేవుడు మనమందరూ కూడా ఆయనకు నమ్మకత్వముగా ఉండుటకు సహాయము చేయునుగాక. ఈ రోజు నుంచే దేవుడు చేయునుగాక. ఏమి చేయునుగాక? ఆయనకు నమ్మకస్తులుగా ఉండులాగున దేవుడు చేయునుగాక. ఆయన కృపను అనుగ్రహించునుగాక. మనము లోకమును ఏర్పాటు చేసుకోకుండా దేవునినే ఏర్పాటు చేసుకొని మనము జీవించుదుముగాక. హలో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, ఈ నమ్మకత్వము మనకు వచ్చేసరికి, ఏ నమ్మకత్వం చెప్పండి? దేవుని మీద ఉంటున్న నమ్మకత్వము మనకు వచ్చేసరికి, హల్లెలూయా. మరి దేవుని యొక్క నమ్మకత్వములో మనం ఏం చేస్తుంటామంట? మనము జీవిస్తూ ఉంటాం. జాగ్రత్తగా వినాలి. దేవుని యొక్క నమ్మకత్వములో మనం ఏం చేస్తుంటామంట? మనము జీవిస్తూ ఉంటాం. హల్లెలూయా. ఈ లోక స్నేహితులు ఏం చేయాలనుకుంటారంటే, మన నమ్మకత్వాన్ని వాళ్ళు వాడుకోవాలనుకుంటారట. ఏం వాడుకోవాలనుకుంటారు చెప్పండి అమ్మా? మన నమ్మకత్వమును వాళ్ళు వాడుకోవాలి అనుకుంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎలాగ వాడుకుంటారంట? నీవు నాకు నిజమైన స్నేహితుడు కదరా, నేను చెప్పినట్లా ఈ విధంగా నువ్వు చెయ్యాలి. ఏమంటారు చెప్పండి? నీవు నాకు బెస్ట్ ఫ్రెండ్ కదా, నేను చెప్పినట్లుగా ఏం చేయాలి? నీవు చేయాలి. నీవు నన్ను ప్రేమిస్తున్నావు కదా, నేను చెప్పినట్లుగా నీవు చెయ్యాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంటే ఏంటి? మన నమ్మకత్వాన్ని వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? వాడుకోవాలనుకుంటా ఉన్నారు.
హల్లెలూయా. అయితే వారు మన నమ్మకత్వాన్ని వాడుకొనినప్పుడు మనం ఏం చేయబడతామంటే దేవునికి దూరం చేయబడతాం. జాగ్రత్తగా వినాలి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలతో ఆడ పక్కన ఉండేవాళ్ళు చెప్పిండొచ్చు. ఏమని చెప్పిండొచ్చు? ఏయ్, ఈరోజు ఒక్కరోజే లేరా, నీవు సలాము కొట్టు, ఈ అగ్నిగుండం నుంచి నీవు తప్పించబడతావు. హల్లెలూయా. అంటే దేవుని నమ్మకత్వము నుంచి సైతానుగాడు ఏం చేయాలని చూస్తుంటున్నాడు? దూరము చేయాలని ఉంటాడు. ఈరోజు ఒక్కరోజే లేరా, నీవు నాతో కలిసి మందు కొట్టు, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా, ఈ 2 రోజులు మన ఇద్దరు కలిసి తిరుగుదాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటే వీరితో మన నమ్మకత్వాన్ని వాడుకోవాలని చూసుకునేవారుగా ఉన్నారు. ఆ విధంగా చూసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే దేవునికి దూరం అవడము జరుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా కదా. ఏదో రకంగా వారికి నచ్చిన కార్యాలను వారు ఏం చేయాలనుకుంటారంట? జరిగించుకోవాలి. వాడు దేవునికి నమ్మకంగా ఉన్నాడు కదా, ఆమె దేవునికి నమ్మకంగా ఉంది కదా, ఏదో విధంగా మన నచ్చిన కార్యాలను వాడితో ఆమెతో ఏం చేయాలి? జరిగించుకోవాలి. ఈరోజు ఒకరోజే ఏం చేయాలి? వాడిని సినిమా పిలుచుకుపోవాలి. నేను కూడా ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి రాజదూతలో వెళ్తూ ఉంటే రాజదూత్ కానీ మరి హెచ్డి మా దగ్గర ఉండేవి బండ్లు. హల్లెలూయా. నేను కాలేజీకి ఆ రాజదూత్ కానీ హెచ్డి కానీ వేసుకుని వెళ్ళేవాడిని అప్పటి కాలంలో. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మా ఫ్రెండ్స్ అందరు కూడా ఏం చేసేవాళ్ళంటే మరి కాలేజ్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంటర్ సెకండ్ ఇయర్ టైంలో మరి నా బండిలో కూర్చొని వీడు ఎట్లయినా ఏం చేయాలంటే వీడిని సినిమానికి తీసుకుపోవాలని చెప్పేసి, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా అని చెప్పేసి వెనకాల కూర్చొని ఏం చేసేవాళ్ళంట, వీడు సినిమా కంటే రాడు, అందుకని ఏంటి వీని సినిమా థియేటర్ వరకు పిలుచుకుని పోయి అక్కడ వీని కథ తేలుద్దామని. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇంకా వారి పోరు తట్టుకోలేక సరే అని చెప్పేసి మేము డ్రాప్ చేస్తానని చెప్పేసి వాళ్ళు డ్రాప్ చేసి ఇంకా రే వస్తావా లేదరంట, లేదరా మా డాడీ పిలుస్తానట, నేను పోవాలరా అని చెప్పేసి నేను పరిగెత్తుకుని వచ్చేసేవాడిని. హల్లెలూయా కదా. సాతానుడు ఏం చేస్తాడంటే మనల్ని వాడుకోవాలని వాడు చూసేవాడుగా ఉన్నాడు. మేము బళ్ళారిలో ఉన్నప్పుడు మరి మా అమ్మ మా నాన్నగారు బెళగాంకి వెళ్ళిపోయారు. ఒక నా ఫ్రెండ్ రసీద్ అని ఉన్నాడు. వాడు ఏమన్నాడంటే, రే నేను ఒక వీడియో క్యాసెట్ నేను తెస్తాను, మీ ఇంట్లో మీ అమ్మ నాన్న ఎవరు లేరు కదా, మీ ఇంట్లో మేము టీవీ వేసుకుని చూద్దాం, వీసీఆర్ పెట్టుకుని అన్నాడు. మేము చెప్పాను, మేము సినిమాలు మేము చూడము, మేము దేవుని బిడలమంటే, నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండా కాదా? నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్ అయితే ఏంటి, మరి ఈరోజు రాత్రి నేను మీ ఇంటికి వస్తాను, మనం వీసీఆర్ చేసుకొని సినిమా చూద్దాము. హల్లెలూయా. నేను ఒప్పుకోలే. వాడు అన్నాడు, మరి ఇప్పటి నుంచి నీతో మాట్లాడనని చెప్పాడు. నేను చెప్పాను, నీకు నాకు బెస్ట్ ఫ్రెండ్ నాకు యేసయ్య ఉన్నాడని చెప్పడం జరిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 2-3 రోజులు ట్రైనింగ్కి బెళగాంకి వెళ్ళిపోయారు మా అమ్మగారు మా నాన్నగారు. నేనేం చేసినా ఎవరికి తెలియదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అయితే మన జీవితంలో ఎవరికి నమ్మకంగా ఉండాలంటే దేవునికి నమ్మకంగా ఉండాలి. రెండవదిగా తల్లిదండ్రులకు కూడా మనము నమ్మకత్వం కలిగిన వాళ్ళుగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకనే మా నాన్నగారు మా అమ్మగారు మాకు ఏమని పేరు పెట్టారంటే, నా పేరు స్టూవర్టే కానీ యోసేపు అని పేరు పెట్టారు. ఏమని పేరు పెట్టారు? యోసేపు అని పేరు పెట్టారు. హల్లెలూయా. నా కొడుకు నేను ఎక్కడ వదిలిపెట్టినా ఏం చేసినా వాడు పరిశుద్ధంగా జీవిస్తానని వాళ్ళకి నమ్మకం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పాస్టర్ కూడా అంటూ ఉంటుంది, ఏమండి మీరు ఏ సబ్ లాంటి వారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను ప్రార్థన చేస్తాను, ప్రభువా వీరంతా ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు, అయితే నేను ఎక్కడ కూడా తొట్టిల్లకుండా నాకు సాయం చేయనని చెప్పేసి నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. మనము దేవునికి నమ్మకంగా ఉండాలి. తర్వాత ఎవరికి నమ్మకంగా ఉండాలంట?
మన భార్యకు నమ్మకంగా ఉండాలి, తల్లిదండ్రులకు నమ్మకంగా ఉండాలి, మన పిల్లలకు కూడా మనం ఎట్లా ఉండాలంట, మనము నమ్మకంగా మనము ఉండాలి. హల్లెలూయా. కదా, నమ్మకత్వంలో ఉంటున్న 3 విషయాల గురించి మనం ఈ సమయంలో మనం చూసుకుందాం. మరి మొట్టమొదటిదిగా ఉన్నతమైన అధికారికి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రెండవదిగా దేవుని వాక్యానికి. మూడవదిగా మరి నీతికి సరి అయిన దానికి. హల్లెలూయా. మొట్టమొదటిగా చెప్పండి, ఉన్నతమైన అధికారికి, రెండవది దేవుని వాక్యానికి, మూడవది సరి అయిన దానికి లేదా నీతికి. హల్లెలూయా. కదా, నమ్మకత్వము ఈ 3 విషయాలకు విరోధముగా ఉండకూడదు. నమ్మకత్వము ఈ 3 విషయాలకు ఎట్లా ఉండకూడదు చెప్పండి, విరుద్ధముగా ఉండకూడదు. ఎవరికి విరుద్ధంగా ఉండకూడదంట, ఉన్నతమైన అధికారులకు విరుద్ధంగా ఉండకూడదు. రెండవది దేవుని వాక్యానికి విరుద్ధముగా ఉండకూడదు. సరి అయిన దానికి ఏం కాకూడదంట, విరుద్ధముగా మరి ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కదా, మన యొక్క నమ్మకత్వము దేవునితో ఉండడానికి ఎటువంటి హద్దులు లేవు. హల్లెలూయా. మనం ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలంట, దేవునితో సంబంధము కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలంటే దేవునితో సంబంధం కలిగిన వాళ్ళుగా ఉండాలి. ఎప్పుడు మనము దేవునికి నమ్మకస్తులుగా మనము ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనకు మనుషుల మధ్యలో, హల్లెలూయా, ఈ నమ్మకత్వం విషయంలో మనకేముంటాయంట, కొన్ని బౌండరీస్ ఉంటాయంట. కొన్ని ఏముంటాయి చెప్పండి, కొన్ని బౌండరీస్ అంటే కొన్ని హద్దులు అనేది ఉంటాయి. హల్లెలూయా. ఈ హద్దును నువ్వేం చేయకూడదు, దాటకూడదు. హల్లెలూయా. దేవునితో మనం ఉండడానికి, సహవాసం చేయడానికి, ఆయనతో సంబంధం కలిగి ఉండడానికి, హల్లెలూయా, ఆయనకు నమ్మకత్వం కలిగి ఉండే విషయంలో ఏ బౌండరీస్ మనకు లేవు. హల్లెలూయా. అయితే ఈ లోకంలో మనుషులతో నివసిస్తుంటున్నప్పుడు మన జీవితంలో ఏముంటాయి చెప్పండి, కొన్ని బౌండరీస్ అనేవి మరి ఉంటాయి, కొన్ని హద్దులు అనేవి ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, మన జీవితంలో అన్నిటికంటే ఎవరితో ఎక్కువ సంబంధం మనకు ఉండాలి? మొట్టమొదటిగా దేవునితో, యేసయ్యతో మనకు సంబంధము ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునితో మనకు సంబంధం ఏం చేయబడాలంట, స్థాపించబడాలి. హల్లెలూయా. తప్పకుండా మనం ఏం చేయాలంటే దేవునికి నమ్మకత్వం కలిగిన వారుగా మన జీవితంలో ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం చూస్తుంటున్నాము, ఉన్నతమైన అధికారికి విరుద్ధముగా మనము ఉండకూడదు. నంబర్ 1 ఏం చెప్పండి, ఉన్నతమైన అధికారికి మనము విరోధముగా ఉండకూడదు. నమ్మకత్వం విషయంలో ఉన్నతమైన అధికారికి మనము ఎలా ఉండకూడదంట, విరోధముగా మనం ఉండకూడదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఐగుప్తు దేశంలో యోసేపు అమ్మబడ్డాడు. ఎవరింటికి అమ్మబడ్డాడంట? పోతీఫర్ ఇంటికి అమ్మబడ్డాడు. హల్లెలూయా. ఆ పోతీఫర్ ఇల్లు దీవించబడతా ఉంది. ఆ పోతీఫర్ ఏం చేశాడంట, ఇంటికి యజమానిగా మరి చేశాడు. దేనిని బట్టి చేశాడంట, యోసేపు యొక్క నమ్మకత్వాన్ని బట్టి యోసేపుని ఏం చేశాడు, ఆ ఇంటి మీద ఏం చేశాడు తెలుదా మీకు, ఆ ఇంటి మీద అధికారిగా చేశాడు. హల్లెలూయా. అధికారిగా చేసిన తరువాత, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, పోతీఫర్ భార్య యోసేపును ప్రతిరోజు వచ్చి ఏం చేస్తుందంట, శోధిస్తా మరి ఉంటా ఉంది. ఆ సమయంలో యోసేపు తన అధికారికి లోబడుతూ ఉన్నాడు.
పోతీఫరుకు లోబడిన వాడుగా ఉంటా ఉన్నాడు. మరి ఎవరికి లోబడిన వాడుగా ఉన్నాడంటే దేవునికి లోబడిన వాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. అందుకని అంటా ఉన్నాడు, నా దేవుని దృష్టిలో ఇటువంటి దుష్కార్యమును నేను చేయలేను, నా యజమాని దృష్టిలో నేను ఇటువంటి దుష్కార్యాన్ని నేను చేయలేను అంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఉన్నతమైన అధికారి అయిన దేవునికి లోబడి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. తను అధికారిగా నియమించిన అధికారిగా ఉంటున్న ఆ యొక్క పోతీఫరుకు కూడా ఎట్లున్నాడంట, నమ్మకత్వము కలిగిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. పిల్లలు తల్లిదండ్రులకు ఏమి కలిగి ఉండాలంట, నమ్మకత్వం కలిగిన వారుగా మరి ఉండాలి. పిల్లలు తల్లిదండ్రులకు ఎట్లుండాలమ్మా, నమ్మకత్వం కలిగిన వాళ్ళుగా ఉండాలి కదా. పిల్లలు హాస్టల్లో ఉన్నప్పుడు, పిల్లలు కాలేజీల్లో ఉన్నప్పుడు, మరి ఉద్యోగాలకు వెళ్తున్నప్పుడు, ఎక్కడికంటే అక్కడికి వెళ్తా ఉన్నప్పుడు, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. పిల్లలు అయిన వారు మరి మనము పిల్లలంటే మనమందరూ కూడా ఆయనకి పిల్లలే. హల్లెలూయా. పిల్లలుగా ఉంటున్న వారు ప్రతి ఒక్కరు కూడా మనం ఏం చేయాలంట, దేవునికి నమ్మకత్వం కలిగిన వాళ్ళుగా ఉండాలి. మన ఉన్నతమైన అధికారికి మనం అందరూ కూడా ఎలా ఉండాలంట, నమ్మకత్వం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తుంటున్నాము, దేవుని వాక్యమునకు వ్యతిరేకముగా మనము జీవించకూడదు. నంబర్ 2, దేవుని వాక్యమునకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవది మనం దేవుని వాక్యమును చూస్తుంటున్నాము, విశ్వాసికి అవిశ్వాసికి ఏం కాదంట, పొత్తు కుదరదు. విశ్వాసికి అవిశ్వాసికి ఏం కుదరమ్మా, పొత్తు కుదరదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పొత్తు కుదరకపోతే కూడా కొంతమంది ఏమంటారంట, బంధువుల్లోనూ స్నేహితుల్లోనూ కొంతమంది ఏమంటారు, ఏం పర్వాలేదు లేరా, ఏం పర్వాలేదులే అమ్మా, వాళ్ళు బాగా చదువుకున్నారు, వారికి మంచి ఆస్తి ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. అంటే వాళ్ళు ఏం చూస్తున్నారంటే ఆస్తిని చూస్తూ ఉన్నారు, వారి ఉద్యోగాన్ని చూస్తూ ఉన్నారు, కానీ వారి జీవితంలో ఏం చూడడం లేదంట, ఆత్మీయ జీవితాన్ని చూడడము లేదు. మరి అంటే వారి జీవితంలో ఏం చూడడం లేదు, వాక్యాన్ని చూడడం లేదు. వాక్యమునకు విరోధముగా ఉండకూడదు. హల్లెలూయా కదా. విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు కుదరదు అన్నప్పుడు విశ్వాసికి అన్యుడిగా మరి ఏమైనా పొత్తు కుదురుతుందా, పొత్తు కుదరదు. హల్లెలూయా కదా. మంచిగా డబ్బులు ఉన్నవాళ్ళు, మంచిగా ఆస్తులు ఉన్నవాళ్ళు, మంచి ఉద్యోగం కలిగిన వాళ్ళుగా ఉంటున్నారని ప్రేరేపించినప్పుడు, హల్లెలూయా, మన జీవితంలో వాక్యానికి విరుద్ధంగా మనము ఏమి చేయకూడదు. హల్లెలూయా. ఆ బిడ్డ వాక్యానుసారమైన జీవితం ఉందా, మంచి సాక్ష్య జీవితమో మరి ఉంటా ఉందా. హల్లెలూయా. దానిని గమనించి ముందుకు సాగవలసి ఉంది. హల్లెలూయా. విశ్వాసులు అవిశ్వాసులతో సహవాసం చేయకూడదు. విశ్వాసులు అన్యులతో సహవాసము చేయకూడదు. హల్లెలూయా. ఎందుకంటే ఇద్దరు కలిసి 6 నెలలు తిరిగినారనుకోండి, వాడు వీడైపోతాడు, వీడు వాడైపోతాడు. నీకున్న కొంచెం భక్తి కూడా ఊడిపోయే పరిస్థితి మరి ఉంటుంది. హల్లెలూయా. అందుకని వాక్యం చెప్తుంది, విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు కుదరదు అన్నప్పుడు విశ్వాసికి అన్యునికి అట్లా పొత్తు కుదురుతుంది. హల్లెలూయా. నువ్వు ఎవరితో ఫ్రెండ్షిప్ చేసినా ఏముండాలంట, పాము వలె వివేకముగాను పావురము వలె నిష్కళంకంగాను నీ యొక్క మనస్సు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగుగాక. ఇక్కడ చూడండి, ప్రైజ్ ది లార్డ్. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 6వ వచనం.
ద్వితీయోపదేశకాండము. నీ తల్లి కుమారుడే గాని, నీ తల్లి కుమారుడే గాని, నీ సహోదరుడే గాని, నీ సహోదరుడే గాని, నీ కుమారుడే గాని, నీ కుమార్తెయే గాని, నీ కౌగిటి భార్యే గాని, నీ ప్రాణ స్నేహితుడే గాని, భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపముగా నుండినను నీకు దూరముగా నుండినను నీ చుట్టూ నుండి జనముల దేవతలలో నీవును నీ పితరులను ఎరుగని ఇతర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడల వారి మాటకు సమ్మతింపకూడదు, వారి మాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు, వారి యందు జాలి పడకూడదు, వారిని మాటుపరచకూడదు, అవశ్యముగా వారిని చంపవలెను. చంపుటకు నీ జనులందరికీ ముందుగాను నీ చెయ్యి మొదట వారి మీద పడవలెను, రాళ్లతో వారిని చావగొట్టవలెను. ఏలయనగా ఐగుప్తు దేశములో నుండి దాస్య గృహములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా యొద్ద నుండి వారు నిన్ను తొలగింప యత్నించెదరు. అప్పుడు ఇశ్రాయేలీయులు అందరూ విని చాలు ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. చూస్తుంటున్నాం మూడోది, సరి అనేది మనము చెయ్యాలి. హల్లెలూయా. మూడవది ఏం చేయాలంట? సరి అయినది చేయాలి, నీతి గలనిది మనము చేయాలి. నీతికి వ్యతిరేకంగా మనము ఉండకూడదు, సరైన దానికి మనము విరోధముగా మనం ఉండకూడదు. హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాము ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయం 6వ వచనంలో, నీ తల్లి కుమారుడే కానీ, ఎవరంటే చెప్పండి, నీ తల్లి కుమారుడే కానీ, నీ సహోదరుడే కానీ, నీ కుమారుడే కానీ, నీ కుమార్తె కానీ, నీ కౌగిటే భార్యే కానీ, నీ ప్రాణ స్నేహితుడే కానీ. హల్లెలూయా. చదవండి ఇంకా నెక్స్ట్. భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపముగా నుండినను నీకు దూరముగా నుండినను నీ చుట్టూ నుండి జనముల దేవతలలో నీవు నీ పితరులను ఎరగని ఇతర దేవతలను పూజింతుము రమ్మని. ఏం చేయమని? పూజింతుము రమ్మని. ఎట్లా పిలుస్తారంటమ్మా వీళ్ళు? రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడలా. హల్లెలూయా. రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడలా అంటే అర్థం ఏంటి? నిన్ను ఎవరు చూడలేదులే, రా. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. 7వ వచనం, రహస్యముగా పితరులను ఎరగని ఇతర దేవతలను పూజించడం రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడలా. హల్లెలూయా. వారి మాటకు సమ్మతింపకూడదు. రహస్యముగా ప్రేరేపిస్తే నీవేం చేయాలి? రహస్యముగా ఉంటున్న నా తండ్రి నన్ను చూచుచున్నాడన్న భయము నీకు ఉండాలి. హల్లెలూయా. నువ్వు రహస్యంగా చేయొచ్చు, నా దేవునికి ఏం తెలుసు? అన్నీ తెలుసు. నువ్వు యా మూలలో ఉన్నావో, ఏ చీకటిలో ఉన్నావో, ఎక్కడ దాక్కున్నావో, ఎక్కడ మంచం కింద ఉన్నావో, ఎక్కడ కుంచం కింద ఉన్నావో, ఏ వాకిల పక్కన దాపెట్టుకున్నావో. హల్లెలూయా. నీవు ఎవరికి కనపడకుండా ఉండొచ్చు, కానీ రహస్యమందు చూచుచున్నా తండ్రికి మరుగు చేయబడుతుందా అండి? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడు, వారి మాటకు సమ్మతింపకూడదు, వారి మాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు, వారి యందు జాలి పడకూడదు, వారిని మాటుపరచకూడదు. అవశ్యముగా వారిని చంపాలి. అవశ్యముగా ఏం చేయాలంట? చంపాలి, వారిని చంపాలి. ఇది ఎక్కడ? ఇది పాత నిబంధన గ్రంథం కానీ కొత్త నిబంధన గ్రంథంలో కాదు. హల్లెలూయా కదా. కొంతమంది పట్టుకొని కొన్ని కామెంట్స్ చేస్తూ ఉన్నారు. హల్లెలూయా కదా. అమాలేకుల్లో స్త్రీలను కానీ పురుషులను కానీ చంటి పిల్లలను కానీ ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని ఉండకుండా అమాలేకులను ఏం చేయాలంట? నిర్మూలము చేయాలి అని చెప్పి బైబిల్లో ఉంది. మీ దేవుడు అటువంటి నిర్మూలము చేసేవాడా?
అటువంటి వాడా అని చెప్పేసి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. దాని ఆత్మీయ అర్థం వేరు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ కూడా చంపవలను అంటే ఇక్కడ ఏంటంట, పాత నిబంధన గ్రంథంలో చంపవలనని ఉంది, కానీ అయితే కొత్త నిబంధన గ్రంథంలో మనం కొత్త నిబంధన ప్రజలు, మనము పాత నిబంధన ప్రజలా కాదు. హల్లెలూయా, దేవుడు విలువైన రక్తాన్ని పెట్టి ఆయన నిన్ను నన్ను ఆయన మనల్ని కొన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, ఆయన మనల్ని చంపాలని మనల్ని కొనలేదు, కానీ చచ్చిన స్థితిలో ఉంటున్న మనల్ని బ్రతికించడానికని ఆయన మనల్ని ఏం చేస్తాడంట, ఆయన మనలను కొన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాళ్లతో కొట్టి చంపాలని మరి యేసుప్రభు చెప్పాడా? విచారంతో పట్టబడిన స్త్రీ రాళ్లతో కొట్టబడుతూ వస్తూ ఉంది. ఆమె పరిగెత్తుకుంటూ ఎక్కడికి వచ్చిందంట, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వెంటనే వాళ్ళు అంటున్నారు, ఓ బోధకుడా, ఈమె వ్యభిచారం చేస్తున్నప్పుడు పట్టబడింది. మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా ఈమెను ఏం చేయాలి? రాళ్లతో కొట్టి ఈమెను చంపాలి. నీవేమంటావు అన్న. మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపాల్సిందే. హల్లెలూయా. అయితే యేసు ప్రభు కొట్టమని చెప్పాడా? యేసు ప్రభు అన్నాడు, అయ్యా మీరు రాళ్లతో కొట్టి చంపాలంటున్నారు కదా, మీలో పాపం చేయని వాడు ఎవడైనా ఒకడు ఉంటే ఈమె మీద రాళ్ళు వేయండి అని చెప్పి భూమి మీద రాస్తా ఉన్నాడు ఇసుకలో. హల్లెలూయా. కొద్దిసేపటికి అక్కడ ఒక్కడు కూడా లేడు. అందరూ రాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. తలెత్తి చూస్తే ఒక్కడు కూడా కనపడలే. ఆడ పాపాత్మురాలైన స్త్రీ మాత్రమే ఉంది. ఆమె ఏడుస్తూ ఉంది. యేసుప్రభు అడుగుతా ఉన్నాడు, అమ్మా నిన్ను ఎవరు రాళ్లతో కొట్టలేదా అంటే ఆమె అంటది, ప్రభువా నన్ను ఎవరు కొట్టలేదు. యేసుప్రభు అంటాడు, నేను కూడా నిన్ను రాళ్లతో నేను కొట్టను, ఇక మీదట నీవు పాపము నీవు చేయవద్దు. హల్లెలూయా కదా. దేవుని యొక్క ప్రేమ ఇక్కడ కనపరచబడతా ఉంది. యేసు ప్రభు యొక్క ప్రేమ కనపరచబడతా ఉంది. ఆ యొక్క పాపాత్మరాలైన స్త్రీ చివరి వరకు ప్రభు కొరకు బలమైన సాక్షిగా జీవించినట్లుగా దేవుని వాక్యమును చూస్తూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాము, రహస్యముగా వారు మనం అది చేద్దాం ఇది చేద్దామని పిలిచినప్పుడు చంపాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ ఏంటంట, మన జీవితంలో మనం చంపాలి. ఏమి చంపాలంట? దేవునికి అయిష్టకరమైన జీవితము. నీ జీవితంలో ఏది ఉందో దానిని నువ్వేం చేయాలి? నీవు చంపుకోవాలి. హల్లెలూయా. ప్రభువా ఇక సినిమాలు చూసే అలవాటు నాకుందయ్యా, ప్రభువా నన్ను క్షమించు నాయనా అని ఏం చేయాలంట? నీ యొక్క కళ్ళను ప్రభుకు అర్పించాలి. పోరానికి స్థలాలకు వెళ్తున్నాయేమో నీ కాళ్ళు, మందు కొట్టడానికి వెళ్తా ఉన్నాయేమో నీ కాళ్ళను ఏం చేయాలా? సమర్పించుకోవాలి. ఆ యొక్క అలవాటును నీవు చంపేసుకునే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి అయిష్టకరమైన ప్రతి అలవాటును, ప్రతి జారత్వాన్ని, ప్రతి వ్యభిచారమును ఏం చేయాలి? చంపేయాలి. ప్రభువా ఇటువంటి అపవిత్రమైన జీవితము నాకు వద్దు ప్రభువా, నా పవిత్రమైన జీవితమే నాకు కావాలయ్యా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సరి అయిన జీవితమును మనం జీవించాలి. హల్లెలూయా. నీతికి విరుద్ధంగా మన జీవితంలో జీవించకూడదు. దేవునికి మనము నమ్మకత్వంగా మనం జీవించాలి. మొట్టమొదటిగా మనం చూసాము, ఉన్నతమైన అధికారులకు విరుద్ధముగా మనము జీవించకూడదు. రెండవది, దేవుని వాక్యమునకు విరుద్ధముగా మనము జీవించకూడదు. తర్వాత సరి అయిన దానికి హల్లెలూయా వ్యతిరేకంగా విరోధంగా జీవించకూడదు. అనగా నీతికి విరోధంగా జీవించకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. థ్యాంక్ యూ జీసస్ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా.
థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. చూడండి, దేవుడు మన జీవితంలో అనేకమైన ప్రణాళికలు, అనేకమైన వాగ్దానాలు నెరవేర్చాలని అనుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నెరవేర్చాలని చెప్పిన దానికి నీవు మందిరానికి వచ్చి 2 చేతులు పైకెత్తి దేవుని ఆరాధిస్తే నీ జీవితంలో వాగ్దానం నెరవేర్పడుతుందని కాదు. హల్లెలూయా. నీ తీర్మానాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంట, ఆ వాగ్దానాన్ని స్థిరపరిచేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఇప్పుడు మీరు దేవుని వాక్యాన్ని మీరు వింటా ఉన్నప్పుడు మీకేమనిపిస్తుంది? అవును ప్రభువా, నేను ఈ విధంగా నేను జీవించాలయ్యా, ప్రభా ఈ విధంగా నేను మరి నమ్మకంగా నేను జీవించాలి ప్రభువా తండ్రి. ప్రభువా నేను సరి అయిన విధానంలో నేను జీవించాలయ్యా, ఇంతకుముందు నాకు సరి అయిన జీవితము నాకు లేదు అని ఏం జరుగుతుందంట, మీలో మరి ఒక కార్యము మరి జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. చీకటి నుంచి వెలుగులోకి వచ్చిన విధముగా మరి ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. అజ్ఞానము నుంచి దేవుడు జ్ఞానములోనికి మిమ్మల్ని నడిపించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. బంధకాలలో నుంచి మిమ్మల్ని దేవుడు విడిపించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. మరి ఆదివారం వచ్చి వాక్యం విని మనమంతా ఏం చేస్తామో సంతోషిస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. విత్తువాడు విత్తనమును తీసుకొని బయలుదేరినాడంట. హల్లెలూయా. ఆ విత్తనం విత్తినప్పుడు మంచి నేలలో పడిన విత్తనం ఏం చేయబడిందంట, 100 అంతలుగా ఫలించింది. హల్లెలూయా కదా. మీరందరూ మంచి నేలలో, మంచి నేలగా మరి మీ హృదయములలో ఈ విత్తనం విత్తబడినప్పుడు 100 అంతలుగా మీరు ఫలించుదురుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు పంటనే రాకుండా పోవచ్చు. దానికి కారణం ఏంటంటే కొన్ని హృదయాలు రాతి నేలగా ఉంటాయంట. వారి జీవితంలో ఏమి రాకపోవచ్చు, పంట రాకపోవచ్చు. అయితే రాతి నేలగా ఉండి మనం పంట రాని వాళ్ళగా ఉండకూడదు, కానీ మంచి నేల విత్తబడిన విత్తనము వలె ప్రతి ఒక్క హృదయం చేయబడాలంట సిద్ధపరచబడినదిగా ఉండి మరి ఫలించుదురుగాక, అభివృద్ధి చెందుదురుగాక. హల్లెలూయా. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. మరి పార్ట్ 2 నెక్స్ట్ సండే, లేకుంటే తర్వాత సండే మనం చూసుకుందాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకుందాం. ఓ రేబికా తోరాలా సా బాబా బాబా రేఖేమింగరాలా సా. చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నా యేసు క్రీస్తు ప్రభువా, నా ఘనమైన గొప్ప దేవా, మీకే స్తోత్రాలు. ఈరోజు నమ్మకత్వం గురించి అయ్యా ప్రభువా మీకే వందనాలు. అవును ప్రభువా, నువ్వు నమ్మకమైనటువంటి దేవుడువు, నమ్మకమైనటువంటి సత్య సాక్షివి నాయన. మీకే స్తోత్రాలు, మీకే వందనాలు చెల్లిస్తున్నాను. నీ రక్తము చేత కడగబడిన నీ కుమారులము, నీ కుమార్తెలుగా నీ యొక్క శరీరంలో బాగాలేనటువంటి మాకు నువ్వు చెప్తూ ఉన్నావు ప్రభువా నా తండ్రి, నమ్మకముగా ఉండండి అని. ప్రభువా మీకే స్తోత్రాలు. నమ్మకత్వము కలిగి నా తండ్రి నీ సన్నిధిలో ప్రభువా తండ్రి నాయన మేము ఎక్కడ ఉన్నా ప్రభువా నాయన మేము నమ్మకత్వం కలిగి నా తండ్రి ఇంట బయట లోకములో ఎక్కడ ఉన్నా నీకు మేము సాక్షులుగా ఉండేటువంటి కృపను దయచేయండి. బూదిగంతాల వరకునైనా మేము నమ్మకస్తులుగా బ్రతికేటువంటి కృపను మాకు దయచేయండి. దేవా నీవొక్కడవే దేవుడవు నాయన. ప్రభువా నీవు తప్ప దేవుడే లేడని మాకు తెలుసు. ఆ దేవునికి మేము నమ్మకస్తులుగా ఉండుటకు
మమ్మల్ని నీ సహవాసమునకు పిలిచిన దేవుడవైన నీవు నమ్మదగినటువంటి దేవునికి మేము నమ్మకస్తులుగా బ్రతికేటువంటి కృపను మీరు దయచేయండి దేవా. మీ వాక్యము నమ్మదగినది ప్రభువా తండ్రి. ప్రభువా నాయనా మమ్మలను నీ నమ్మకత్వం చొప్పున నాయనా మమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుంచి కాపాడగలిగేటువంటి దేవునికి మేము నమ్మకస్తులుగా జీవించేటువంటి కృపను మాకు దయచేయండి. అంత మాత్రమే కాదు, అనేక విషయాలు మాకు నేర్పించితివి. దేవునికి నమ్మకముగా ఉండాలి, కుటుంబానికి తల్లిదండ్రులకు భార్య, భర్తకు భార్య, పిల్లలు తల్లిదండ్రులు పిల్లలకు నమ్మకంగా ఉండాలి, అధికారులకు నమ్మకంగా ఉండాలి ప్రభా అని అనేక విషయాలు మీరు మాకు నేర్పించితివయ్యా. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభా. నా తండ్రి మేము ఎక్కడికి వెళ్ళినా, ఏ పరిస్థితుల గుండా వెళ్ళినా, ఎవరు మమ్మల్ని ప్రేరేపించినా దేనికి కూడా ఒప్పుకోకుండా నా తండ్రి మేము నమ్ముకున్నటువంటి దేవునికి నమ్మకంగా బ్రతికేటువంటి కృపను, వాక్యానికి విరుద్ధంగా ఏదీ లేకుండా వాక్యానికి నా తండ్రి నమ్మకంగా ఉండేటువంటి కృపను దేవా దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. మీకే వందనాలు దేవా. చక్కటి వాక్యాన్ని మాకు దయచేసినావు ప్రభా. నా తండ్రి ప్రభా, ఎక్కడ మేము నమ్మకంగా లేమో అనేటువంటి విషయాలు ఈ వాక్యము ద్వారా మాకు తెలియజేయబడ్డాయి ప్రభా తండ్రి. మమ్మల్ని మేము సరిచేసుకొని ప్రభా తండ్రి దేవాతి దేవుడవైన నీకు మేము నమ్మకత్వము కలిగి నమ్మకస్తులుగా జీవించుటకు కృపను చూపించండి. ఎందుకంటే నమ్మకమైన వారికి మెండైన దీవెనలు కలుగును. నమ్మకంగా ఉండేటువంటి వారిని చూచి బలా నమ్మకమైన నా దాసుడా, నా దాసురాలని పిలుస్తూ ఉన్నాం. వారికి అనేకమైన బహుమానాలు ఇస్తూ ఉన్నాం. అందును బట్టి ప్రభువా నీ సన్నిధిలో మేము నమ్మకంగా ఉండేటువంటి నా తండ్రి భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభువా. ఏది నమ్మదగినది కాదు, ఎవరూ నమ్మదగిన వారు కాదు. అయితే నీ సహవాసానికి పిలిచిన నీవు మాత్రమే నమ్మదగిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు. నీ నమ్మకత్వానికి మేము కూడా నమ్మకత్వం కలిగి జీవించినప్పుడు నాయనా ప్రభువా నీ కృపను పొందుకుంటాం, నీ దీవెనను పొందుకుంటాం. నీ సమస్త ప్రభువా తండ్రి దానికంతటినీ కూడా మేము వారసులుగా చేయబడతాం దేవా. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఇటు కృపా భాగ్యాన్ని నమ్మకత్వము కలిగి మేము ముందుటకు కృప చూపించండి ప్రభువా. మీకే వందనాలు, మీకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి పొంది నాము తండ్రి. ఆమేన్.